ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు లభించి మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ధనుసు రాశిని చూసినట్లయితే ధనుసు రాశిలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ మొదటి పాదం ఉంది. మూలా నక్షత్ర జాతకులకి ఈ వారం కొంచెం ఒక చిన్నపాటి ఉద్రిక్త వాతావరణాలు, పిల్లల రీత్యా, మీరు నమ్మిన ఉద్యోగ సంస్థల రీత్యా, మీరు పెట్టుబడులు పెట్టిన వ్యాపార సంస్థల రీత్యా, మీ వ్యాపార భాగస్వాముల రీత్యా, ఇట్లా పరిపరి విధాలుగా గురుదృష్టి, కుజదృష్టి, బుధదృష్టి, రాహుదృష్టి, ఇన్ని దృష్టులు ఉన్నప్పటికీ కూడా ప్రతికూల ఫలితాలు ఎక్కువగా మూలా నక్షత్రం మీద పడుతున్నాయి. సో ఈ ప్రతికూలతలు పడుతున్న వీటిల్ని మీకు ఇబ్బంది పడతారా అంటే మీకు ఒకటే ఒక్క శరణ్యం, లక్ష్మీ గణపతి ఆరాధన. మీరు లక్ష్మీ గణపతి ఆరాధన చేశారా ఈ వారం, షూర్ మీకు మంచి శుభాలు వస్తాయి. మీరు ఏమారితే చేయగలిగింది ఏమీ లేదు. లక్ష్మీ గణపతిని పట్టుకున్నారా ఈ వారం, మీరు ఖచ్చితంగా మూలా నక్షత్రం వాళ్ళకి శుభాలు జరుగుతాయి. పట్టుకోలేకపోతే ఏం జరుగుతుందో నేను చెప్పను, అది మీ ఇష్టం. ఇక పూర్వాషాఢ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి మిశ్రమ కాలం గోచరిస్తుంది. తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాలు, తండ్రి యొక్క ఆస్తుల విషయాలు, వీటిల్లో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. తండ్రిపరమైనటువంటి నిర్ణయాల్లో పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కొంత నలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లాగే సోదర సోదరీ వర్గాల నుంచి కూడా ఊహించని ప్రతిఘటనలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. పూర్వాషాఢలో ఉన్నటువంటి ప్రభుత్వోద్యోగులైతే వీరు యోగాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. పూర్వాషాఢలో గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నటువంటి వారికి ఊహించని విధంగా గవర్నమెంట్ జాబ్ పరంగా ఒక అవాంఛనీయ ఘటన ద్వారా కూడా ప్రాప్తించవచ్చు. అంటే ఆకస్మికంగా తండ్రికి, ఇందాక చెప్పాను కదా, ఏదైనా ఒక ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బంది రీత్యా వీరికి ఆల్టర్నేట్ జాబ్, అంటే తండ్రి వాలంటరీ ఆరోగ్య రీత్యా ఇచ్చేసి వీరికి రావడం, తండ్రి మరణం చేత జాబ్ రావడం, ఇటువంటి ఘటనలు ప్రాప్తించే అవకాశాలు పూర్వాషాఢకి ఎక్కువగా ఉన్నాయి. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు తిరగబెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దానివల్ల తీవ్రమైనటువంటి మానసిక స్థాపం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే దీర్ఘకాలిక వ్యాధులు లేనటువంటి వారికి ఏమీ కాదు. అంటే గతంలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వారికి, అంటే షుగర్ ఉంది, అది కొంచెం రైజ్ అవుతుంది, హార్ట్ కంప్లైంట్ ఉంది, అది కొంచెం ఇబ్బంది పెడుతుంది, బ్లడ్కి సంబంధించి కడుపులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి తిరగబడతాయి. అంతేగాని కొత్తగా వ్యాధుల రీత్యా బాధపడే అవకాశాలు అయితే లేవు. అన్ని రకాలుగా కూడా అవి దీర్ఘకాలిక వ్యాధులు అయితేనే ఇబ్బంది పడతాయి. అలాగే రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఏమైనా ఉంటే అవి కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి గురి చేస్తారు. అంటే మీరు కడతారని అవతల వాళ్ళకి తెలిసినా మిమ్మల్ని ఒత్తిడి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వీరు అందరూ కూడా దీంట్లో ఉన్నటువంటి వారు మెయిన్గా పూర్వాషాఢ నక్షత్రం వారు, మూలా నక్షత్రం వారు వినాయకుడికి, లక్ష్మీ గణపతికి చేసుకుంటే, పూర్వాషాఢ వారు లక్ష్మీ పూజ, అట్లాగే పితృ ఆరోగ్యం కోసంగా ఆదిత్య హృదయం చేసుకోవడం శుభాన్ని కలిగిస్తుంది. అట్లాగే ఉత్తరాషాఢ వారు కూడా ఆదిత్య హృదయం చదువుకోవాలి. అట్లాగే నవగ్రహ స్తోత్ర ప్రార్థనతో పాటు దశరథ ప్రోక్త శనీశ్వర స్తోత్రం కూడా ధనుసు రాశి వారికి మంచి శుభాన్ని కలిగిస్తుంది. నా ఉద్దేశం మీరందరూ శుభంగా ఉండాలని కోరుకోవడమే కదండి నా బాధ్యత. నమస్కారం.